వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రేపు అసెంబ్లీలో బిగ్ డేగా చెప్పుకోవాలి. రేపు అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం కమిషన్ ఫుల్ రిపోర్ట్ రాబోతుంది. 665 పేజీల ఈ రిపోర్ట్లో అసలు ఏముంది? ఇప్పటికే 60 పేజీలతో ప్రభుత్వం ఒక రిపోర్ట్ను షార్ట్గా చేసి క్యాబినెట్ ముందు పెట్టింది. ఆ రిపోర్ట్ బయటకు కూడా వచ్చింది. ఆ రిపోర్ట్లో ప్రధానంగా కేసీఆర్, హరీష్ రావు, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పేర్లు పదే రిపోర్ట్లో 60 పేజీల రిపోర్ట్లోనే దాదాపు 60 సార్లు ప్రస్తావించారు. ఇప్పుడు ఈ 665 పేజీల రిపోర్ట్లో ఎవరిని దోషులుగా పీసీ ఘోష్ కమిషన్ చూపించబోతుంది. ఈ రిపోర్ట్ను రేపు అసెంబ్లీలో ఉదయం 9 గంటలకే, సభ ప్రారంభం కాగానే 9 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ 665 పేజీల పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని, కాళేశ్వరంపై ఆయన ఇచ్చిన రిపోర్ట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత ఆయన రిపోర్ట్ను ప్రవేశపెట్టి నేరుగా ప్రత్యేక విమానంలో కేరళ బయలుదేరి వెళ్తారు. కేరళలో కాంగ్రెస్ అగ్రనేత, కాంగ్రెస్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రచించిన ఒక పుస్తకావిష్కరణ సభలో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఆ పుస్తకావిష్కరణలో పాల్గొని మళ్ళీ 3 గంటల 30 నిమిషాల ప్రాంతంలో తెలంగాణ అసెంబ్లీకి ఆయన చేరుకుంటారు. ప్రత్యేక విమానం ద్వారా వెళ్ళి రాబోతున్నారు. అంటే ముందుగా అసెంబ్లీలో కమిషన్ రిపోర్ట్ను ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత కేరళ వెళ్ళి అక్కడ పుస్తకావిష్కరణలో పాల్గొని ప్రత్యేక విమానంలో మళ్ళీ హైదరాబాద్ వస్తారు. వచ్చి కాళేశ్వరం కమిషన్పై ఉదయం నుంచి కూడా జరిగిన చర్చకు చివరిలో సభాధ్యక్షుడు, సభానాయకుడు ఆయనే కాబట్టి సభానాయకుడి హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి దానికి సమాధానం ఇవ్వబోతున్నారు. రేపంతా కూడా హైడ్రామా జరగబోతుంది. ఖచ్చితంగా ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ని తప్పుపడుతూ బీఆర్ఎస్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. హరీష్ రావు, కేసీఆర్ విడివిడిగా కోర్టుకు వెళ్ళారు. పూర్తి రిపోర్టు రాలేదు కదా, వచ్చిన తర్వాత కోర్టుకు రావాలని హైకోర్టు సూచన చేసింది. దీంతో మరొకసారి పిటిషన్ వేశారు ఈరోజు హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ సభలో పెట్టిన తర్వాత జరిగే పరిణామాలు, అంటే ముందుగానే బీఆర్ఎస్ భావిస్తుంది అరెస్టు దిశగా వెళ్తుందో లేదంటే ఇంకేమైనా చేస్తారో అనే ఒక ఆందోళన అయితే బీఆర్ఎస్లో ఉంది. ఎందుకంటే ఈ కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేయడమే ఒక కక్ష సాధింపు చర్యగా బీఆర్ఎస్ భావిస్తుంది కాబట్టి దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత కేసీఆర్, హరీష్ రావు ప్రధానంగా వీళ్ళిద్దరు అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ఇరిగేషన్ మంత్రి టార్గెట్గా ఏదో ఒకటి ప్రభుత్వం చేయబోతుందని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. అందుకే ఈరోజు కూడా మళ్ళీ కోర్టును ఆశ్రయించారు. ఈ కోర్టు సోమవారం రోజు మీ వాదనలు వింటామని చెప్పింది. అంటే ఎలాంటి చర్యలు అసెంబ్లీలో చర్చ తర్వాత ఏం చర్య తీసుకుంటామనేది నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఎలాంటి చర్య తీసుకోకూడదు అని బీఆర్ఎస్ కూడా కోర్టును ఆశ్రయించింది, హరీష్ రావు ఆశ్రయించారు. కాబట్టి రేపు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై చర్చ జరుగుతుందా అసెంబ్లీలో, లేదంటే అది రచ్చగా మారుతుందా, రాజకీయ కక్ష సాధింపుకు దారితీస్తుందా, లేకుంటే బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉండబోతుంది? రేపు మొత్తం కూడా తెలంగాణ అసెంబ్లీ చాలా వేడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ దాదాపు అర్ధరాత్రి వరకు కూడా అవసరమైతే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 3:30, 4 గంటల ప్రాంతంలో వచ్చిన రేవంత్ రెడ్డి అప్పుడు సభలో సమాధానం ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన సభా నాయకుడి హోదాలో ఆయన ఇచ్చిన ప్రసంగానికి క్లారిఫికేషన్లు అడిగే అవకాశం ఉంటుంది, సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆయన హరీష్ రావు పేరు కానీ ఇంకెవరి పేరు కానీ ప్రస్తావిస్తే వాళ్ళకి మళ్ళీ స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఇవంతా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేపు రోజంతా కూడా ఇదే అంశంపై వేడిగా సభ జరిగే అవకాశం ఉంది. ఉదయం ముందుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఆయన జలసౌదాలో ఉన్నారు. ఎమ్మెల్యేలు అధికారులతో చర్చ జరుపుతున్నారు. రేపు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకటి, ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఇప్పటికే మనం చూసాం. గతంలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ నివేదికకు సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు, రేవంత్ రెడ్డి ఇచ్చారు. మళ్ళీ ఒకసారి రేపు అసెంబ్లీలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత తమకు కూడా అవకాశం ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్ని కలిసి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. అయితే స్పీకర్ విజ్ఞాపనను, బీఆర్ఎస్ విజ్ఞాపనను స్పీకర్ ఇప్పటి వరకు అనుమతించలేదు. అంటే స్పీకర్కు విచక్షణాధికారం ఉంటుంది ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వాలని. కాబట్టి స్పీకర్ ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు కాబట్టి బీఆర్ఎస్ రేపు అదే అంశాన్ని ప్రధానంగా ఎజెండాగా తీసుకోబోతుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు తమకు కూడా అవకాశం ఇవ్వాలి అనేది బీఆర్ఎస్ వాదనగా ఉంది. కాంగ్రెస్ వాదన మరోలా ఉంది. గతంలో తాము కూడా ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని అడిగాం, తమకు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వము అనే రకంగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా రియాక్ట్ అయ్యారు. చూడాలి రేపు ఏం జరగబోతుంది, ఏమవుతుంది ఏంటి చూడాలి. ఖచ్చితంగా మామ అల్లులను దోషులుగా నిలబెడతామని ఇప్పటికే రేవంత్ రెడ్డి
ఒక స్టేట్మెంట్, చాలా ఘాటు స్టేట్మెంట్ చేశారు ఆయన మొన్న. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి మెదక్ జిల్లాలో అక్కడ మాట్లాడుతూ ఆయన అన్నారు. దానికి ఈరోజు హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. ఇది కేవలం కక్ష సాధింపుగా ఈ కమిషన్ ఏర్పాటు చేశారు, కమిషన్ రిపోర్ట్ కూడా అలానే ఉందన్నారు. మరో అడుగు ముందుకేసి కేటీఆర్ అయితే ఇది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్ అంటూ ఆయన ధ్వజమెత్తిన పరిస్థితి. చూద్దాం వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఏ రకంగా రియాక్ట్ అయ్యారు చూద్దాం. చూసాక డిబేట్లోకి వెళ్దాం. మేడిగడ్డ అయినా అన్నారమైనా సుద్దిలైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుద్దిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాదైలపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుడ్డకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలే కదా పోయాల్సి, ఆడెత్తితే ఏడబోయాలి, సుద్దిలలో పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు వాటికి మినిమం 15 రోజులు అసెంబ్లీ పెట్టకుండా 2 రోజులు మాత్రమే అసెంబ్లీ పెడతాం. ఆ 2 రోజులు కూడా ప్రజా సమస్యలు చర్చించాం. కేవలం బురద రాజకీయాలే మాకు ప్రాధాన్యత. ప్రతిపక్షాల మీద బురద జల్లడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైనా రాజకీయంగా లబ్ధి పొందడమే మా యొక్క ప్రాధాన్యత అనే ధోరణిలో ప్రభుత్వం ఉంది. ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా? ప్రతిపక్షాల గొంతు నొక్కుడు, ప్రజా సమస్యలు చర్చించకపోవడం, ప్రజల గురించి పట్టింపు లేకపోవడం, ఎజెండా నిర్ణయించకపోవడం అంటే ఇదంతా కూడా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. మాట్లాడితే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇదేం రాజ్యాంగం? అసలు ఇదేనా ప్రజాపాలన? ఇది ప్రజాస్వామ్య పద్ధతులా? ఇష్టం వచ్చిన రిపోర్ట్ ఇచ్చి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసి ఏకపక్షంగా చేశారు కాబట్టి కోర్టుకు పోయాం. మాకు అవకాశం ఇవ్వకుండా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా, వాస్తవాలు బయటపెట్టే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షమైన రిపోర్టు, ఇది తప్పుల తడక. అది పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు, పీసీసీ రిపోర్ట్ అని మేము మొన్న కూడా చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం, కోర్టులో కూడా చెప్పాం. శాసనసభలో కూడా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇస్తే ఇరిగేషన్ విషయంలో వార్తలు, వాస్తవాలు, ప్రచారాలు ఏంటి అన్ని కూడా తేలుతాయి. దమ్ముంటే, ప్రభుత్వానికి దమ్ముంటే అవకాశం ఇవ్వాలి, ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి, ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలి. తప్పకుండా వాస్తవాలన్నీ కూడా బయటపడతాయి. రైట్, చూసాం. మొత్తానికి వాడివేడిగా రేపు అసెంబ్లీలో ఏం జరగబోతుందో ఇక్కడ రేవంత్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ మాటల్లోనే మనకు అర్థమవుతుంది. దీనిపై చర్చిద్దాం, డిబేట్లోకి వెళ్దాం. మాతో పాటు జన అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు, బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. తాతా మధు గారు కూడా మనతో జన అవుతారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. ముందు వెంకట్ గారు మీరే చెప్పండి, ఎలాగో కౌన్సిల్ అయితే లేదు, అసెంబ్లీ చాలా వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ 665 పేజీల రిపోర్ట్ ఎక్కడా బయట పెట్టలేదు, 60 పేజీలు ఏదో పెట్టారు. 665 పేజీలది రేపు పెట్టే అవకాశం ఉందా? దానిపై నిజంగా మాట్లాడే అవకాశం, దానిపై చెప్పుకునే అవకాశం బీఆర్ఎస్కి ఇస్తారా? ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి మీరు సిద్ధమవుతున్నారు, మీ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు, జల సౌదాలో ఇప్పుడు ప్రిపేర్ కూడా అవుతున్నారు ఆయన. అయితే తమకు కూడా ఇవ్వాలి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, కానీ నిన్నటి నుంచి స్పీకర్ దగ్గరికి వెళ్తున్నారు, నిన్న అవకాశం ఇవ్వాలి, ఈరోజు ఇచ్చారు కలవడానికి అయితే, కానీ అనుమతి అయితే ఇవ్వలేదు పవర్ పాయింట్ బీఆర్ఎస్కి. ఇస్తారా వాళ్ళకు? కళ్యాణ్ 2016 కేసీఆర్ గారు 16-17లో కాళేశ్వరం సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో చేశారు. అవును, ఆ రోజు జానారెడ్డి గారు మా సిఎల్పీ నాయకులు ఉండే. జానారెడ్డి గారు ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి దీనికి సంబంధించి మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఉన్న స్పీకర్ గారికి, సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రోజు ఇదే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆ రోజు ఏం మాట్లాడారో ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత మొదటికెళ్ళి కూడా కాళేశ్వరం కంప్లీట్గా నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి, కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్టు, ఇతర దేశాలకెళ్ళి, ఇతర రాష్ట్రాలకెళ్ళి కూడా అందరూ వచ్చి ఇక్కడ చూసి కాళేశ్వరంని చూసి నేర్చుకునే పరిస్థితి ఉంది, అందరు కూడా వస్తారు అని చెప్పి దాన్ని కంప్లీట్ ఒక హైప్ క్రియేట్ చేశారు. ఎటువంటి అవకతవకలు జరగలేదు, తప్పులు జరగలేదు అని చెప్పి చెప్పారు. చెప్పినాక సార్ 2 పిల్లర్లు కొంగినప్పుడు వారు ప్రభుత్వం అధికారంలో ఉండే అదేదో బాంబు పెట్టి పేల్చిర్రు అది ఇదని మొదట్లో మాట్లాడారు. దాని తర్వాత నిపుణుల కమిటీ రిపోర్ట్ అది ఇదని చెప్పారు. దాని తర్వాత నిపుణుల కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, ఏమేమి తప్పులు జరిగినాయి ఏందని నిపుణుల కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ దాని తర్వాత దానికి సంబంధించి దానిపైన ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ జరిగినప్పుడు అధికారులందరూ కూడా కేసీఆర్ గారి వైపు, అంటే వారు చెప్తేనే చేసినామనే దానిపైన వారు మాట్లాడారు.
ముందేమో మొత్తం క్రెడిట్ నాదే, నేనే చేసినా, నా వల్లనే అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకున్న వాళ్ళు వీళ్ళు వెళ్ళినప్పుడేమో అధికారులే చేసారు, మొత్తం ఇంజనీర్ల తప్పు, మా తప్పేంది అది ఇది అని చెప్పి వీళ్ళు మాట్లాడిన మాటలు కూడా మనం చూసినాం. అంటే మాట్లాడిన మాటలలో మనం చూసినాం. ఇవన్నీ అయిపోయినాక చాలా క్లియర్ కట్గా నిజంగానే మీకు కావాల్సిన చర్చ ఏదైతే ఉందో దానికి సంబంధించి అసెంబ్లీలో దానిపైన అన్ని ప్రవేశపెట్టి దానిపైన చర్చ పెడదామనంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి లంచ్ మోషన్ మూవ్ చేసి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు కూడా దాన్ని అసలు ప్రవేశపెట్టకూడదు, దానిపైన చర్చనే ఉండకూడదు అని అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకి మనం అందరం కూడా ఆలోచించాలి. నిజంగా ఆ విషయం పైన చర్చ పెడితే వారికి వారు ప్రూవ్ చేసుకునే ఒక అవకాశం ఉంటుంది కదా. అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు గతంలో ఈరోజు సమావేశాల గురించి 2 రోజులే సమావేశాలు, 3 రోజులే సమావేశాలు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏదో నామమాత్రానికి అసెంబ్లీ సమావేశాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా నిర్వహించారో మనం చూసినాం. ఈరోజు ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావన వస్తే గుమ్మడికాయలు దొంగవరంటే భుజాలు తడుపుకున్నట్టు ఆ సంబంధించిన నివేదిక కరెక్ట్ కాదు, మాకు అవకాశం ఇవ్వలేదని దాన్ని చర్చని దాన్ని సవలనే పెట్టకూడదని చెప్పి ఈరోజు న్యాయస్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకులు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఆశ్రయిస్తున్నారంటే చాలా స్పష్టంగా వారు తప్పులు జరిగిన తప్పుని వారు అంగీకరించినట్టు కనబడుతుంది. కమిషన్ కాదు, అది పీసీసీ రిపోర్ట్. అదే చెప్తున్నా కళ్యాణ్ అన్న. ఇప్పుడు దానికి సంబంధించి నివేదిక బయటికి రాలేదు, ఎక్కడ పెట్టలేదు. ఎక్కడో నేను చూసా వెంకట్ గారు, ఎక్కడో సోషల్ మీడియాలో ఎవరో పెట్టారు బీఆర్ఎస్ నేతలే. వాళ్ళు ఏం చెప్తారంటే ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు కదా ఇరిగేషన్ సలహాదారు, ఆయన గతంలో ఇరిగేషన్ దాంట్లో అధికారిగా పనిచేశారు ఏపీలో. ఆయన చంద్రబాబుకు చాలా సన్నిహితుడు అని ఉంటారు. ఆయన తెచ్చి ఇక్కడ సలహాదారు పెట్టుకున్నారు. ఈయన పీసీ ఘోష్ కలిసారు. ఈయన వెళ్ళి పీసీ ఘోష్ నేనంటుంది కాదు బీఆర్ఎస్ నాయకులకు నేను కూడా అదే అడుగుతున్నా. మొదట్లేమో ఏం తప్పులు జరగలేదు అన్నారు, ఏ కమిషన్ అని వేసుకొని దేనికి భయపడమన్నారు. దానికంటే ముందేమో బాంబులు పెట్టేదో పేల్చిరు, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిందని అన్నారు. దాని తర్వాత మేము అన్నిటికీ చెప్తామన్నారు. మొదట్లో కేసీఆర్ గారు అయితే స్వయంగా ఇది మొత్తం నేనే చేసినా, తానే మొత్తం దీనికి కర్త కర్మ క్రియ అని మొదట్లో మాట్లాడిన కేసీఆర్ గారు ఈ సంబంధించి కమిషన్ ముందు వెళ్ళినప్పుడు మాటలు ఏ రకంగా మార్చిర్రో ఇదే బీఆర్ఎస్ నాయకుల మాటలలో మనం డిబేట్లలో మనం విన్నాం. ఇంజనీర్ల తప్పు ఉంటుంది, దానికి ఏం సంబంధం, ఇంజనీర్లు చూసుకోవాలని చెప్పి మాట్లాడారు. మొదట అన్నీ తామే చేస్తామని క్రెడిట్ తీసుకున్న వీళ్ళు ఎప్పుడైతే మొత్తం బండారం బయటపడ్డప్పుడు ఇంజనీర్ల పైన నెట్టేసే ప్రయత్నం చేసిర్రా, చేయలేదా? ఇంకోటి కమిషన్ రిపోర్ట్ పైన చర్చ అసెంబ్లీలో ఇంకేమీ కాకముందే, ఇంకేమీ పెట్టకముందే, ఏ నిర్ణయం తీసుకోకముందే న్యాయస్థానాన్ని ఆశ్రయించిర్రంటే దాని అర్థం ఆ భయం ఎందుకు? ఆ ఇద్దరు కూడా గుబులు ఎందుకుంది? నిజంగా తప్పు చేయకపోతే పెట్టినప్పుడు ప్రజల సాక్షిగా ప్రజలందరికీ తెలిసే విధంగా అసెంబ్లీలో దానిపైన చర్చలో పాల్గొని మాట్లాడొచ్చు కదా. అంటే వెంకట్ గారు మీరు చెప్తున్నట్టు నేనే కట్టాను కాళేశ్వరం, నా మేధో సంపత్తి రంగం నుంచి కట్టాను అని కేసీఆర్ గారు చెప్పారు. అలా ఎలాంటి అనుమానం లేదు, అందరు విన్నదే. నేనేమంట ఇప్పుడు షాజహాన్ తాజ్ మహల్ కట్టాడు అంటే తాజ్ మహల్ పగుళ్ళు వచ్చినా షాజహాన్ బాధ్యుడు కట్టిన కూలీలో లేకుంటే కాంట్రాక్టర్ అవుతాడు. ఇది నిపుణుల కమిటీ రిపోర్టే కదా. షాజహాన్ బాధ్యుడు కాదు, కానీ కట్టినోడు ఏ రకంగా ఈడు కట్టమంటేనే ఇట్లా కట్టిన అంటే బాధ్యత అవుతాడు. ఈడది అయింది, ఈడది అయింది, అక్కడది కాలే, ఇదది అయింది ఈ వ్యవస్థల. తానే చెప్తేనే ఆ రకంగా చేసినాము, మేము చెప్పినా వినలేదని చెప్పి ఆడ అధికారులు ఏ రకంగా మాట్లాడినరో మీడియా ద్వారానే మనకి తెలిసింది కూడా. మీడియా ద్వారా కొంతమంది మాట్లాడినా మీ మీడియాలో వచ్చిన కథనాల ద్వారానే అధికారులు ఏం చెప్పారు అనేది మీరు ప్రచారం చేస్తున్నారు తెలిసింది. మీరు ఎలా అయితే స్క్రీన్ చేసి పెడుతున్నారో మీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రేపు అలానే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా అవకాశం. అదే మీకు దానికే మొదట ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి మీకు అదే చెప్తున్నా కళ్యాణ్ గారు, మీకు అందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. నాకంటే బాగా కాళేశ్వరం దానిపైన ఆ రోజు ఏదైతే రావినారాయణ రెడ్డి గారు ఆడిటోరియంలో దాని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కంప్లీట్ గా చేసిన వ్యక్తి, ఆ రోజు మా దగ్గర చేసిన వ్యక్తి, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలు ఎమ్మెల్సీగా ఉన్నారు, దాసోజు శ్రవణ్ గారు. ఆ రోజు వారే కంప్లీట్ గా ఏం తప్పులు జరిగినాయి, ఏమేం జరిగినాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పక్కన కూర్చొని మొత్తం ప్రిపేర్ చేసిందే దాసోజు శ్రవణ్ గారు. మేమేం చెప్పాల్సింది అన్ని దాసోజు శ్రవణ్ గారే స్వయంగా వాళ్ళ పార్టీలు ఎమ్మెల్సీగా ఉన్నారు. అదే శ్రవణ్ గారిని అడిగితేనే వారే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం ప్రిపేర్ చేసిర్రు. నేను ఆ పేపర్ కూడా మీకు చూపిస్తా. ఆ సంబంధించి ఏదైతే ఆ అప్పుడు కేబినెట్ లో ఉన్న వాళ్ళు మీ సలహాదారుగా పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, మీ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నాయని మీ మంత్రిగా ఉన్నాడు. అట్లా చూసుకుంటే అందులో ఇందులో కామన్ రాకేష్ రెడ్డి గారు, తాతామద్ గారు కూడా జాయిన్ అయ్యారు మనకు. మీకు ఇదిగోండి మాట్లాడదాం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. దాని తర్వాత రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో అయినప్పుడు జరిగిన ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వాళ్ళంతా కాళేశ్వరం మంచిదని అప్పుడు అనలేదా? అప్పుడు అనలేదా? ఒక విషయం జరిగినప్పుడు చర్చ పెడతా అన్నప్పుడు భయం ఎందుకు? కాళేశ్వరం చాలా అన్నప్పుడు భయం ఎందుకు? అడుగుదాం భయపడుతున్నారు అడుగుదాం. తాతామద్ గారు
రేపటి కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చకి బీఆర్ఎస్ ఏమైనా భయపడుతుందా? వెంకట్ గారు అంటున్నారు మీరు ఏదో భయపడుతున్నట్టు అంటున్నారు, భయపడుతున్నారా మీరు? మేం భయపడుతున్న విషయం వెంకట గారికి మరి కల్లో వచ్చి ఉంటది, ఆయన కలలో కలగానే ఉంటాడు. బీఆర్ఎస్ భయపడదు. బీఆర్ఎస్ అనేది భయపడేది తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చేదే కాదు. ఎందుకు అనంటే మీలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మేమేదో కాంగ్రెస్ పార్టీ భయపడతాం అనేది కాదు. వాళ్ళు మేము ప్రజాస్వామ్యానికి మాకే పేటెంట్ ఉందని చెప్పేటువంటి వాళ్ళు మీరు ఒక అపవాదు కేసీఆర్ గారి మీద వేస్తున్నప్పుడు, అదే ప్రాజెక్ట్ నీళ్ళు మీరు ఇప్పటికీ వాడుకుంటున్నప్పుడు, అదే ప్రాజెక్టు మోటార్ లాంచ్ చేసేసి మీరు రిజర్వాయర్లు నింపుతున్నప్పుడు మేమేమన్నామంటే మీ పీసీ గోస్ కమిషన్ అనేది ఏకపక్ష రిపోర్ట్ ఇచ్చిందనేది మా వాదన. పీసీ గోస్ కమిషన్ అనేది మీకు గాంధీ భవన్ లో రిపోర్ట్ తయారు చేసినది మేము భావిస్తున్నాం. మీ వర్షన్ మీరు చెప్పండి. ప్రభుత్వ పరంగా ప్రతిపక్షంగా అధికారంలో ఉన్న అధికార పార్టీగా మా వర్షన్ మేము కూడా తెలంగాణ బిడ్డలకు చెప్పేట అవకాశం ఇవ్వమని మేము అడుగుతున్నాం. అది కూడా తప్పైతే చెప్పమని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. మేము ప్రజాస్వామ్యంగా మీరు వివరించేటప్పుడు మాకు కూడా అవకాశం ఇవ్వండి, అసెంబ్లీలోనే మేము అడుగుతున్నాం. అది తప్పు కాదు కదా. ఎవరైనా చెప్పుకోవచ్చు, మీరు కూడా ఢిల్లీలో కాదు కదా, ఎవరైనా చెప్పుకోవచ్చు. మీరు కూడా ఢిల్లీలో పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు అడుగుతున్నారు కదా. మీరు బహుశా మొత్తం విననట్టు తాటా మధు గారు 2016-17లో ఇదే సంబంధించి 2016లో కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు కూడా జానారెడ్డి గారు ఆ రోజు సిఎల్పి నాయకుడు అనుకుంటే ఆ రోజు మీరు ఏం చేసి ఏ రకంగా ప్రవర్తించారో దాని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అది మీరు ఒకసారి అడగండి. దాని తర్వాత మీ సహచర శాసన మండలి సభ్యులు దాసోజు శ్రవణ్ గారు ఆ రోజు రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ పని ఏ రకమైన తప్పులు అయితే ఏమేమి ఇబ్బందులు అయితే వారే ఆ రోజు కంప్లీట్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నాకు కూడా ఎట్లా తెలుసు అంటే ఆ రోజు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షునిగా ఆ రోజు నన్ను కూడా దానికి ఇన్వైట్ చేశారు. వారే మాకు అవగాహన కల్పించారు. ఈ రోజు వాళ్ళ పార్టీనే సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడే కళ్యాణ్ గారు చెప్పారు. మీరు దాసు శ్రవణ్ గారి గురించి మీరు నేనే అంటున్నా. తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు మంత్రిమండలిలో ఉన్నారు. మీకు ఆ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మంత్రిగా ఉండు, స్పీకర్ గా ఉండి ఉన్న ఇంజనీర్ల మాట మీ సారిన్నారని చెప్పి వీళ్ళ మాటినే పరిస్థితి ఉండేనా? ఈ పంచాయతీ అంతా అడికెళ్ళి వచ్చింది మదన్న. ఎవరి మాటినాక అన్ని నాకే తెలుసు అని ఒంటెద్దు పోగొడుతో పోతేనే కదా పరిస్థితి వచ్చింది. ఎవరి మాట వినలేదు. కేసీఆర్ కట్టాడు అక్కడ నిలబడి అంగీకరించింది కదా, అనేది కాంగ్రెస్ అంగీకరించింది కదా అన్ని తానే అని చెప్పి. వెంకట్ గారు ఏం చెప్తారు? అన్ని నేనే కట్టారని. జనరల్గా ఏం చెప్తారు? మా క్రెడిట్ అనేది చెప్తుంది. ఏ నాయకుడైనా గతంలో అనేక ప్రాజెక్టులు కట్టినాయి, కూలిపోయిన వాటికి అంటే మేము కట్టామని చెప్పుకున్న పార్టీలు ఎజెండాలు పెట్టుకున్న వాళ్ళందరూ బాధ్యత వహిస్తారు. ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఇవాళ ఏ రకంగా ప్రవర్తించారో తెలంగాణ సమాజం మొత్తం చూసింది మదన్న. మీరు మాట్లాడతారా? తెలంగాణ సమాజం మొత్తం చూసింది కాళేశ్వరం విషయంలో. అన్ని తానే చేసిన అన్ని నాదే క్రెడిట్ అని చెప్పి మీరు మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 100% ఈ రోజు క్రెడిట్ తీసుకుంటా. మరి అదే చెప్తున్నాం. మరి జరిగినప్పుడు మరి దాని గురించి అంటున్నామో మేము. అదే అనేది ఇప్పుడు ఏదైతే అంగీకరించారో అదే విషయం దాని గురించి తప్పులు జరిగినాయి అని చెప్పి నిపుణుల కమిటీ రిపోర్ట్ కూడా ఉంది. మేమేమంటున్నాము? కాళేశ్వర నిర్మాణాన్ని, కాళేశ్వరం అంత ప్రాజెక్టు కట్టింది అది కేసీఆర్ గారి క్రెడిటే, బీఆర్ఎస్ క్రెడిటే అని చెప్తాం. సంతోషం, అంగీకరించారు కదా. కట్టలేవరు కూడా అని చెప్తున్నాం. కాబట్టి చర్యలు ఉంటాయి. అరే మీరు సీతారామ మీరు చర్యలు ఉంటాయి. ఇప్పుడు మట్టి తీలే సీతారామ దానిపైన చర్చలో పాల్గొనండి. కేసీఆర్ గారిని రమ్మనండి. 3 మంత్రులు ఉన్నారు. ఏం చేశారు? తానే చేసినప్పుడు రావాలి కదా చర్చకి. బరాబర్ ఆ ప్రాజెక్టు నుంచే మీరు ఇవాళ మోటార్ లాంచ్ చేసి చర్చలో పాల్గొనండి. మధు గారు ఒక్క నిమిషం, వెంకట్ గారు ఒక్క నిమిషం. బీజేపీ స్టాండ్ ఏంటి అసలు ఈ కాళేశ్వరం విషయంలో? రాకేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు మాతో. రాకేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు, రేపు ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి దాకా కూడా సభ నడుపుతారట. కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ను సభలో పెడతారు. ఏంటి దీనిపై బీజేపీ స్టాండ్ ఏంది? మీరు ఏమన్నా అంటే సిబిఐ విచారణ అంటున్నారు.
మరి మీరే గత 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి అన్ని అనుమతులు మీరే ఇచ్చారు. లాస్ట్కు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయినప్పుడు కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా మీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సంస్థ ఇచ్చింది. వ్యాప్కోస్ కూడా మీ సంస్థే, అదే దానికి అనుమతి ఇచ్చింది, అక్కడ కట్టమని చెప్పింది. ఏంటి ఇందులో బీజేపీ రోల్ ఏమంటే? కాళేశ్వరం కుంగలేదు, మేడిగడ్డ ఆఫ్ కోర్స్ మేడిగడ్డ రైట్. మధు గారు ఒక్క నిమిషం. మేడిగడ్డలో 2 పిల్లర్స్. ఇప్పుడు ఒకటేనండి, ఈ కాళేశ్వరం సీరియల్ ముగుస్తుంది అనుకుంటారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు. ఈనాడు సీరియల్ వచ్చినట్లు అంతరంగాలు నడిచినట్టు నడుస్తుంది మళ్ళీ ఎలక్షన్ల వరకు. కాళేశ్వరం చర్చ పక్కదోన పట్టిస్తున్నారు. కాళేశ్వరం తర్వాత ఆలోచిద్దాం, ఎక్కడ కట్టిండ్రు, ఎందుకు కట్టిండ్రు, అవన్నీ పెద్ద కథ, అది ఇంకా పెద్ద స్టోరీ, ఇంకా 20 కమిటీ లేదా. కానీ ఫస్ట్ అక్కడ ఇష్యూ తెలంగాణ ప్రజలకు తెలిసాల్సింది ఏంటంటే కాళేశ్వరం నాసిరకం కట్టడం ఎందుకు కట్టారు ఒకటి, రెండోది అవినీతి ఇంత ఎందుకు జరిగింది, మూడోది ఒకవేళ ఏదైనా జరుగుతున్న శిక్షలు ప్రాసెస్లు ఉంటే ఎందుకు 22 సుమారు 22 నెలల నుంచి దాని వల్ల ఎందుకు చేయకపోతున్నారు, దాన్ని రిపేర్ ఎందుకు చేస్తలేరు. అంటే మొత్తానికి చివరిగా తెలంగాణ ప్రజలు బలవుతున్నారు ఈ ప్రాజెక్టు వల్ల. ఇప్పుడు సబ్జెక్ట్ అంతా డైవర్షన్ రోజు. నేను సుమారు 20 నెలల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు చర్చలలో పాల్గొంటున్నా. కాళేశ్వరం తప్ప తెలంగాణ ఇంకో చర్చ అన్నాడు. ఏమంటే ఇప్పుడు ఉదాహరణకు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒక మాట అనాలి. 4 రోజుల క్రితం ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళారు కళ్యాణ్ గారు. వెళ్ళినప్పుడు ఆయన క్లియర్ గా అన్నాడు, కాళేశ్వరం కాలింది, గంగలో కలిసిపోయింది, 1,00,000 కోట్లు పోయినాయి, దాని నుంచి వదిలేయండి అంటున్నాడు. ఇప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ఉన్నతమైన పదవిలో ప్రథమ పౌరుడు, మీ దగ్గర అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కామెంట్ చేశారు. అది కూడా అధికారిక కార్యక్రమం, ఆల్ అఫీషియల్స్ ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. మీటింగ్ లో మీరు ఏమంటున్నారు, 1,00,000 కోట్లు గంగలో కలిసినాయి, అయిపోయింది, అవినీతి అయిపోయింది, దేనికి పనికిరాదు, దాన్ని వదిలేయండి అని అంటున్నాడు ఆయన ఏదో విద్యార్థులు మాట్లాడేటప్పుడు. పాయింట్ 1. ఇక అన్ని దగ్గర ఉన్నప్పుడు మరి చర్చ ఎందుకు పెడుతున్నావు? ఇప్పుడు నీకు దగ్గర అన్ని రిపోర్ట్స్ వచ్చింది, టీసీ కోసం వచ్చింది, ఏమేమి జరిగింది, ఎవరెవరు తిన్నారు, మీ ఏసీబీ కూడా. ఇప్పుడు ఎవరు ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో, అదేదో పాకిస్తాన్ అనుకున్నారు ఆయన, లేకపోతే ఆంధ్రలో అనుకున్నారు. వీళ్ళకి అలవాటు కొద్దిగా టీఆర్ఎస్ వాళ్ళకు ఏదైనా మాట్లాడితే ఆంధ్రలో కుట్ర అంటారు. ఏసీబీ తెలంగాణ డిపార్ట్మెంటే, అందులో పనిచేసిన అధికారులు ఇంట్లో కూడా ఎవరికి కూడా 200 కోట్ల తక్కువ దొరుకుతలేవు. ఒక 5 ఏళ్ళు పొడిగిస్తే 500 కోట్లు, ఒక ఈఎన్స్ ఉంటే 2,000 కోట్లు. అంటే నేను అనేది ఏంటంటే ప్రజలు మీరు ఎన్నొద్దులని అనుకుంటున్నా. నేను రాజకీయాలకు వచ్చిన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్కన పెడదాం, మధుగారైనా సరే, సోదరుడు వెంకటైనా సరే, నిజంగా ఈ తెలంగాణ ప్రజల పాలిట బుద్ధిపడ్డాయి. ఈ రోజు రాజకీయాలే మాట్లాడుతున్నాం, రాజకీయాలే చేస్తున్నాం, కానీ నిజంగా ప్రజలకు అర్థం కావాలి. మిమ్మల్ని అడుగుతున్నా, కాళేశ్వరం గుదిబండ అని రాకేష్ రెడ్డి గారు గుర్తించారు కానీ మీ కేంద్ర మంత్రులు, ప్రధాని మోడీ, మహారాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి, మీ బీజేపీ ముఖ్యమంత్రి వాళ్ళు గుర్తించలేదా? చెప్తాను, అది కూడా చెప్తాను, రాగండి. నేనేమంటాను, తెలంగాణ అంతా 22 నుంచి సీరియల్ చూస్తూనే ఉంది. నేను ఈ రోజు కూడా మధ్యాహ్నం కూడా అసెంబ్లీ కాడ మాట్లాడాను. ఇది మళ్ళీ ఎలక్షన్ల దాకా కంటిన్యూ అవుతుంది. వీలైతే రామోజీరావు పోయినాక కూడా అంతరంగాలు ఎట్లా నడుతున్నదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇంకా ఏ ప్రభుత్వాలు పోయినా కంటిన్యూ చేస్తారు. ఇంకొక 20 ఏళ్ళు బోపర్ స్కామ్ లాగా ఇది కంప్లీట్ చేయరు. రెండుది భయం లేకపోతే ఇంతకుముందు హరీష్ రావు అలియాస్ ఏమంటారు అయినా ఇంతకుముందు నేను పెట్టిన పేరు గవర్నర్ గారు పెట్టారు. చర్చలకు గాబరపడే అవసరం లేదు. ప్రజల సొమ్ము అది. హరీష్ రావుదో రాకేష్ రెడ్డితో సొమ్ము కాదు. తెలంగాణ ప్రజల 11% వడ్డీకి తీసుకొచ్చినాం. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కొత్త మైండ్ సెట్. నేనేమంటున్నానంటే ఫస్ట్ ముఖ్యమంత్రి గారు మాట మీద నిలబడాలి. ఒకవేళ మీరు అఫీషియల్ మీటింగ్ లో అందరూ ఏంటంటే మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ప్రకారం అంత అవినీతి జరిగింది, గంగలో కలిసింది అన్నప్పుడు ఎవడెవడు గంగలో కలిపి ముందు లోపల లేదు బహిరంగంగా చెప్పండి. నేను మాట్లాడేది అబద్ధం అని చెప్పండి. మీరు మాట్లాడేది పిసిసి ప్రెసిడెంట్ గా కాదు. ఈరోజు నేను కూడా ఒక శాసనసభ్యుగా మాట్లాడుతున్నాను. ఎలక్షన్ లో మాట్లాడేది వేరే ఉంటుంది, వేరే వేదికల మీద మాట్లాడేది వేరే ఉంటుంది, ఒక మేము సభలల్లో చర్చలలో డిబేట్లలో మాట్లాడేది వేరే ఉంటుంది. శాసన అంటే ఆయన మాకన్నా బాగా సీనియర్ నాయకుడు. ఈరోజు తెలంగాణకు ముఖ్యమంత్రి, ఒక యువ ముఖ్యమంత్రి. ఆయన కూడా కొన్ని విలువలతోనే ఉండాలి. రాజకీయ ఎవరు నమ్మాలి? మేము ముఖ్యమంత్రి ప్రకారం అవినీతి అయిపోయింది, 1,00,000 కోట్లు అంటుండే. ఈరోజు అసెంబ్లీలో చర్చకు పెట్టిండు. అంటే తెలంగాణ ప్రజలని మళ్ళొక్కసారి ఈ రకంగా ఈ చర్చలోకి తీసుకెళ్లి రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి కావచ్చు, ఇంకా మిగతా విషయాలు కావచ్చు పక్కదో పట్టించడానికి లేదు. దీన్ని క్లీన్ రికార్డింగ్ చేయండి. లేకపోతే మీరు
పీసీ కోసం పీసీసీ కోసం ఏ కోసం చేసిరు కమిటీ అంటే మీరు న్యాయమూర్తిని కూడా అవమానపరుస్తున్నారు. ఉన్నతమైన న్యాయమూర్తి పీసీ కోసం గారు మంచి చదువుతుంది, ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అంటున్నాడు. ఏం మాటలు అంటే అవి? ఏమంటారు మీరు? అంటే ఎవరు అధికారం వచ్చినా జడ్జిలు వచ్చినా ఎంక్వైరీ చేసినా వ్యక్తిగతంగా కామెంట్ చేయటము, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టడము, వేల కోట్ల అవినీతి చేయడము ఎవరికి తెలియదండి. దీంట్లో ఎంత అవినీతి జరిగిందని ఈ రోజు మేము రాజకీయంగా చర్చించుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా కళ్యాణ్ గారు, నేను ఏమంటున్నానంటే గౌరవనీయ ముఖ్యమంత్రి ఆల్ రికార్డ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ మీకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఏసీబీలల్లా ఒక్కొక్క అధికారి దగ్గర ఇన్ని వందల కోట్లు దొరుకుతున్నాయి. ఏసీబీ అంటే గవర్నమెంట్ బాడీ అండి, మళ్ళీ బీజేపీ బాడీ, కాంగ్రెస్ బాడీ, బీఆర్ఎస్ బాడీ అనుకున్నారు, లేకపోతే ఆంధ్రలో బాడీ అనుకునేళ్ళు. ఆంధ్రలో బాడీ కాదు అది. అంటే అధికారులు ఈ రకంగా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారండి. కానీ ఇప్పటికన్నా నేను అనేది కాళేశ్వరం తెలంగాణలో ఒక రాజకీయ దీని మీద సరైన కఠిన చర్యలు తీసుకొని ఎవడెవడు ఈ లోపంలో పాలు పంచుకున్న అందరు బయటికి తీసి వాళ్ళని కఠినమైన శిక్షలు వేసి, వీలైతే నేను మధ్యాహ్నం కూడా అన్నాను, దీన్ని ప్రత్యేకంగా జైలు కట్టించాలి. కాళేశ్వరం జైలు జైలు సిఆర్ చెర్లపల్లి రేవంత్ రెడ్డి గారు చెర్లపల్లి కట్టించంటుండ్రు. ఒక పాయింట్ ఇది, కాళేశ్వరం నిజంగానే అవినీతి ప్రాజెక్ట్ అయి 1,00,000 కోట్ల అవినీతి జరిగి గంగలో కలిస్తే ఆ కలిపిన దాంట్లో బాధ్యులు అప్పటి మంత్రి పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ మంత్రిగా ఉన్నారు, మీ దగ్గర ఈటల రాజేందర్ మీ ఎంపీగా ఉన్నారు, అప్పటి కేబినెట్ లో ఉన్న వాళ్ళు కూడా జైలుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి నేనేమంటున్నాను, తెలంగాణ ప్రజల మాట్లాడుతున్నా, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. నాకు ఇబ్బంది లేదు, వాళ్ళందరినీ జైలు పంపాలా, మీరు ఆ డిమాండ్ మీద ఉంటారా? నేను ఏమంటున్నానంటే ఎవరైనా సరే నేను నన్ను కూడా లోపలికి పంపి దరిద్రం పోతుంది. పేదోళ్ళని 1,200 మంది బిడ్డలని చంపి నీళ్ళు అన్నము, నిధులు అన్నము, నియామకాలు అన్నము 11% అడ్డు తెచ్చుకున్నాడు. బుద్ధినోడు కూడా ఏం మాట్లాడుతున్నారండి? మాకు ఇస్తున్నారు 7%, రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఉంటే 11% తీసుకొస్తారండి వడ్డీలు. ఏం అసలు ఎవరైనా మాట్లాడుతున్నారు చర్చలలో? రాజకీయ నాయకులం కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుందండి. ఒక వ్యవస్థ పోయింది, ఇంకొక వ్యవస్థ అత్తనింటారు వీళ్ళందరూ, మామూలు వినరు. అప్పుడు అడవిలో తుపాకులు ఉంటే నిన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక దగ్గర తయారవుతారు ఇట్లా. రేపటి చర్చ తర్వాత అట్లా కదండి, వేలాది కోట్ల అవినీతి చేస్తారు. అవును, అదే అడుగుతున్నారు. తప్పట్లేదు, నాణ్యమైన కంటే ఇప్పుడు ఓకే అది ఇక్కడ ప్రాణ అక్కడ ప్రాణ తప్పు పట్టట్లేదు. మరి 1,00,000 కోట్ల అవినీతి కూడా తప్పు, ఎందుకంటే మొత్తం ఖర్చు అయితే 94,000 కోట్లు. ఎట్లా మాట్లాడతారు 1,00,000 కోట్లని? జరిగింది, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, వేలాది కోట్ల అవినీతి జరిగింది. నాకు చాలా మంది కాంట్రాక్టర్ తెలుసు, ఒక్కొక్కడు మొత్తం 50 ఏళ్ళకి సంపాదించుకున్నారు ఆ కాళేశ్వరంతో. ఒకవేళ నేనేమన్నా కళ్యాణ్ నెక్స్ట్ తెలంగాణ చరిత్రలో ఇదొక నిదర్శనం కావాలి. భవిష్యత్తులో ఇట్లాంటి అవినీతి చేయాలంటే భయపడాలి. కట్టడం ఇక్కడ అక్కడ తప్పదు పెట్టండి, నాశరకం కట్టడాలు కట్టాలంటే తెలంగాణ భవిష్యత్తులో ఎవరు కట్టకూడదు. దాని గురించే సంబంధించిన అధికారులని రైట్ తాతాబాద్ గారు మొత్తానికి అర్థమవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ అయినా బీజేపీ వెట్స్ అయినా ఒకటే కనిపిస్తుంది, ఖచ్చితంగా అక్కడ అవినీతి జరిగింది, ఆ తర్వాత కఠినంగా నిర్ణయాలు ఉండాలి, తప్పు చేసిన వాళ్ళని జైలుకే పంపాలి అనేది రాకేష్ రెడ్డి గారి డిమాండ్. కాంగ్రెస్ కూడా అదే ఉద్దేశంతో రేపు సభలో చర్చకు పెడుతుంది కాళేశ్వరం రిపోర్ట్ని. మీకేమనిపిస్తుంది కాళేశ్వరం రిపోర్ట్ పై చర్చ తర్వాత ఏం జరగబోతుంది? ఆల్రెడీ ఫామ్ హౌస్లో ఉన్నారు, జైలు పంపాలని అంటున్నారు, అంతే కదా? మీరు చెప్పండి తాతాబాద్ గారు. ఒకటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా బీజేపీ మాట్లాడినా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో అడిగాడు కాళేశ్వరానికి అయిన ఖర్చు అని. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే బట్టగాల్సి మీదేస్తారు, 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది, 1,00,000 కోట్ల కుంభకోణం అనేది. కానీ కేంద్ర మంత్రి, ఇదే బీజేపీ అధికారంలో కేంద్రంలో ఉన్న మంత్రి ఏం ఆన్సర్ చేసినది వాళ్ళకి తెలుసు, ఈ కాళేశ్వరం కోసం ఎంత మనీ వెచ్చించినది. దాన్ని 10 సార్లు అదే విషయం చెప్పాల్సినంత అవసరం లేదు, ఇక్కడ ఎవరు చదువుకునే వాళ్ళు కాదు. రెండో విషయం, కాళేశ్వరం కుప్పగూలింది, కాళేశ్వరం పనికిరాదు అని చెప్తున్నారు. నేను అడుగుతున్నాను కాంగ్రెస్ నాయకుల్ని, అదే కాళేశ్వరంలో ఉన్న మోటార్లను ఎందుకు ఆన్ చేసి నీళ్ళు ఎత్తిపోస్తున్నారు? కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అయితే అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్కు నీళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు? అదే కాళేశ్వరం నుంచి కొండపోచం ఎందుకు నింపుతున్నారు? అదే కాళేశ్వరం నుంచి లేకపోతే ఈ మిగతా
ప్రాజెక్టులు ఎందుకు నింపుతున్నారు? మీరు ఆపేయచ్చు కదా, ఎందుకు దాని గురించి? మరి ఆ మోటార్లు ఇప్పుడు ఎందుకు మీరు ఆన్ చేశారని నేను అడుగుతున్నాను. కాళేశ్వరం నిజంగా విఫల ప్రాజెక్ట్ అయితే, ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అయితే మీరు ఆన్ చేయొద్దు కదా. మీరు ఎందుకు ఆన్ చేశారు ఆ మోటార్లు ఇప్పుడు? అదేవిధంగా మీకు అనేక ప్రాజెక్టులు ఇవాళ మీకు కాళేశ్వరము అనేటిది మేము చెప్పటం కాదు, ఇప్పటికైనా భవిష్యత్తులోనైనా తెలంగాణకి వరప్రదాయం అనేది నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. మీరు దాన్ని విఫల ప్రాజెక్టుగా చేసేసి దాన్ని ఏదో చేసేసి ఆంధ్రాకు నీళ్ళు ఇవ్వాలి, ఆ నీళ్ళని వదిలిపెట్టాలి, బనకచర్లకు నీళ్ళు తీసుకుపోవాలి, వారి నాయకుడికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తాడు. దానికి ఇప్పుడు దానికి ఒక విషయం కళ్యాణ్ గారు ఫస్ట్ భారతదేశ చరిత్రలో వరస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఫెయిల్యూర్లో 12 ప్రాజెక్టులు కాంగ్రెస్ టైంలోనే జరిగినాయి. మీకు కావాలంటే మీరు ఒక్కసారి ఎవరైనా గూగుల్ సెర్చ్ చేసుకోండి. మీకు హిస్టరీలో వరస్ట్ ఇండియాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో వరస్ట్ యాక్సిడెంట్ జరిగినది కాంగ్రెస్ పాలనలో 12 ప్రాజెక్టులు. గూగుల్లో కూడా దుబాయ్ శేఖరం కొడితే కేసీఆర్ గారి పేరు వస్తుంది అన్నట్లు గూగుల్ మాట్లాడితే నేను వేరే సబ్జెక్ట్. కళ్యాణ్ గారు ఒక విషయం సరిగా చెప్తే వేరే పోతాయి మాదన్న, ఎందుకు గూగుల్ అట్లా కొడితే వేరే వస్తాయి కానీ అవన్నీ నేను చెప్పాల్సి వస్తుంది కానీ అవన్నీ ఎందుకు. కానీ ఇప్పుడు తప్పులు జరిగినాయి. ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు అంటే కూడా అధికారుల దగ్గర 100 కోట్లు దొరుకుతున్నాయంటే అది ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి, యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి దొరుకుతున్నాయి. ఇంకోటి ఈ విషయం తప్పు జరిగిందనే విషయం పైన రెండే పిల్లర్లు అంటే 2 పిల్లర్లు కొంగుడు చాలా వాళ్ళకి చిన్న విషయమేమో కానీ ప్రజలందరూ కూడా తెలుసు. కఠిన ప్రాజెక్టు సంవత్సరం తిరగకముందే 2 పిల్లర్లు అందులో కుంగినాయి అంటే పరిస్థితి ఏ రకంగా ఉండే. ఇది ఎవరు ఇంట్లోకి వెళ్ళి తెచ్చి కట్టి పెట్టిన సొమ్ము కాదు. ఎందుకు ఆన్ చేసారు మోటార్లు, ఎందుకు చేసారు అంటే గుడి బందన్నా ఏదన్నా కూడా తయారు చేసినప్పుడు దాన్ని ఏదో రకంగా మళ్ళీ ఉపయోగపడే విధంగా దాన్ని తెచ్చుకోవాలి. మనకు నచ్చకపోయినా కష్టమైనా నష్టమైనా దాన్ని ఏదో ఒక రకంగా ఉపయోగించుకున్నది. ఎందుకంటే ప్రజల సొమ్ము అది 94,000 కోట్లు అన్నా దానికి సంబంధించి మిత్తెంత కట్టాల్సి వస్తుంది, ఎంత అవుతుంది, ఎంతవరకు పోతుందో మనందరికీ తెలుసు. ఈ విషయం చర్చలో పాల్గొంటే మళ్ళీ తాటమధు గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అన్నీ తానే క్రెడిట్ మాదే అని మీరు అంగీకరించారు కదా. దీనికి కారకులైన దీనికి సృష్టికర్త మూలకర్త కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొని తను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి. ప్రజాస్వామ్యంగా ప్రజా పరిపాలన అన్నాం కాబట్టి ప్రజలకు కూడా వాస్తవాలు తెలియాలని తెలియజేయాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి అసెంబ్లీలో విషయాన్ని చర్చలో పెడుతున్నాము. దాని గురించే చర్చలో పెడుతున్నాము. చర్చలో పాల్గొనరు, చర్చలోకి రారు, కోర్టులో పిటిషన్లు వేస్తారు, పెట్టొద్దు అని అంటారు, కూడదు అని అంటారు. మీ యొక్క వ్యవహారమే గుమ్మడికాయలు తొంగేవాడంటే భుజాలు తడుపుకున్నట్టు ఉంది. అది ప్రజలందరూ కూడా గమనిస్తారు. నీళ్ళు ఇవ్వలేదు. దీని మీద ఒకటండి, దీని మీద నిజంగా నిజాయితీ చేయాలంటే తెలంగాణలో ఒక మైలురాయి ఉండాలి ఈ కేసు, ఈ స్టడీ. ఎందుకంటే భవిష్యత్తులో తెలంగాణ ఇంకా నష్టపోకూడదు. ఎవరు అధికారంలో ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా, ఏ నాయకులున్నా గుణపాఠం కావాలా. కాదు అంటే ఒక 1 month సౌదీ చట్టాలు ఇంప్లిమెంట్ చేయండి. చూద్దాం. 20 మందికి ఉరి పెడతారు. అదే అడుగుతున్నామండి. అసెంబ్లీలో మాకు అవకాశం ఏం అడుగుతున్నాం. కాళేశ్వరం కమిషన్ ఒక్క నిమిషం చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మొత్తానికి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అనేది రేపు అసెంబ్లీకి అయితే రాబోతుంది. అసెంబ్లీలో చర్చ తర్వాత ఏం తీయబోతున్నారు, అందులో దోషులుగా ఎవరిని తేల్చబోతుంది అసెంబ్లీ, బీఆర్ఎస్ వాదన ఏంటి, కాంగ్రెస్ వాదన ఏంటి, బీజేపీ వాదన ఏంటి, ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టరే.